ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేడ్ కేక్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యానివర్సరీ థీమ్ కేక్ అండి. ఒక కస్టమర్ కాల్ చేసి వాళ్ళ యానివర్సరీకి ఈ 1 kg అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. దీని ఫ్లేవర్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ అండి. ఈ కేక్ని అంటే ఈ డిజైన్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఫుల్ వీడియో అయితే తీసాను అనమాట. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? ఇప్పుడు ఇది ఎలా చేసామో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూద్దాం, ఓకేనా? చాలు. ఇక్కడైతే నేను చెప్పాను కదండి మీకు ఆల్రెడీ బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ అనేసి చాక్లెట్ స్పాంజ్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ స్పాంజ్ వచ్చేసి నేను 7 ఇంచ్ టిన్లో అయితే బేక్ చేశానండి. దీన్ని నేను 4 లేయర్స్గా అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే బోర్డుకి క్రీమ్ రాసుకొని స్పాంజ్ పెట్టి షుగర్ వాటర్ తోటి సోక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి క్రీమ్ వేస్తున్నాను. ఈ బ్లాక్ ఫారెస్ట్ ఫిల్లింగ్ ఎలా ఉంటుంది అనేది ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రతిదీ కూడా బిగినర్స్కి యూస్ఫుల్ అవ్వాలి కదా అనేసి నేనైతే ఫిల్లింగ్ కూడా చూపిస్తున్నాను. లేదు అని అంటే డైరెక్ట్గా డిజైనే చూపించేదన్నమాట, ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది. బట్ ఇలా లేయర్స్ కూడా చూపిస్తే ఏంటంటే బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి బ్లాక్ ఫారెస్ట్ ఫిల్లింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది కదా. మెయిన్ వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలని ఇలా చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను క్రీమ్ రాసేసుకొని మీరు ఫస్ట్ లేయర్ నుంచి కూడా సైడ్స్కి కూడా మొత్తం రాసుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ కూడా మనకి. ఇక్కడ వచ్చేసి నేను స్ట్రాబెర్రీ క్రష్ అయితే యూస్ చేస్తానండి క్రీమ్ రాసిన తర్వాత. యాక్చువల్గా బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే చెర్రీస్ క్రష్ అయితే యూస్ చేస్తారు, బట్ ఇప్పుడు మన దగ్గర అది అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఏమంటారు స్ట్రాబెర్రీ క్రష్ అయితే యూస్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి డార్క్ చాక్లెట్ని గ్రేట్ చేసుకొని ఫిల్ చేస్తున్నాను అనమాట. డార్క్ కాంపౌండ్ అండి ఇది, మన దగ్గర ఆల్రెడీ బేకర్స్ దగ్గర అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చెర్రీస్ వేస్తున్నాను అనమాట. ఈ కాంబినేషన్లోనే చాలా బాగుంటుందండి కేక్ అనేది. కస్టమర్కి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా మీకు బ్లాక్ ఫారెస్ట్ థీమ్ వచ్చింది అంటే ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పెట్టిన లేయర్ ఏంటంటే టాప్ లేయర్ అండి. ఈ టాప్ లేయర్ని మనం మిడిల్లోనే పెట్టేసుకోవాలన్నమాట. ఇది మళ్ళీ పైన పెట్టేస్తే మనకి డోమ్ షేప్ వస్తుంది కదా. అందుకనే ఆ పైన ఉన్న లేయర్ని నేను రివర్స్లో పెట్టాను అనమాట. అలా మనం సైడ్స్కి కూడా క్రీమ్ కూడా కవర్ చేసి పెట్టేస్తే ఏంటంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్ షేపు. అదే ఇప్పుడు పైన డోమ్ ఎలా ఉందో అటు సైడ్ పెట్టేస్తే ఏంటంటే కేక్ మొత్తం డోమ్ షేప్లో వస్తుంది అనమాట. అలా కాకుండా దాన్ని రివర్స్లో పెట్టేస్తే మనకి మంచిగా హైట్ వస్తుంది, ప్లస్ చూడడానికి కూడా మంచిగా రౌండ్గా లుకింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మీరు సైడ్స్కి మాత్రం కంపల్సరీ ప్రతి లేయర్కి కూడా రాసుకుంటూ ఉండండి క్రీమ్ అనేది. అలా రాయకుండా ఫస్ట్ అంతా ఫిల్లింగ్ చేసేసి తర్వాత రాద్దాంలే అంటే మీకు రౌండ్గా కానీ అంటే అంత నీట్గా అయితే రాదనమాట. ఎందుకు అని అంటే మీరు పైన మొత్తం చేస్తూ ఉంటే ఆ క్రీమ్ స్ప్రెడ్ చేసేటప్పుడు ఒక సైడ్కి మనం సోక్ కూడా చేస్తాం కదా షుగర్ వాటర్ తోటి, ఒక సైడ్కి ఇట్లా బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏ లేయర్కి ఆ లేయరు సైడ్స్కి కూడా క్రీమ్ రాసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట మీకు లుకింగ్ కూడాను. అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ లేయర్ కూడా సేమ్ ఫిల్లింగ్ అనమాట, మార్చేది ఏం లేదు. స్ట్రాబెర్రీ క్రష్, చాక్లెట్ గ్రేట్ చేసి వేసాను, ఇంకా చెర్రీస్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి నెక్స్ట్ లేయర్ అండి. నేను మొత్తం 4 లేయర్స్ అయితే కట్ చేసుకున్నా అని చెప్పాను కదా. నేను ఆల్రెడీ 2 లేయర్స్ చూపించాను. ఇది వచ్చేసి యాక్చువల్గా లాస్ట్ లేయరు, నేను మధ్యలో లేయర్ అయితే స్కిప్ చేసాను ఎందుకంటే సేమ్ కాబట్టి. ఓకేనా, ఇది లాస్ట్ లేయర్ అనమాట. కొంచెం హైట్ కూడా మనకి బాగానే వచ్చిందండి, పర్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మొత్తం క్రీమ్ కూడా మళ్ళీ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. బిగినర్స్ ఎవరైనా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను పక్కా రెస్పాండ్ అవుతాను ప్రతి మెసేజ్కి కూడా, ప్రతి కామెంట్కి కూడా, ఓకేనా? ఇంకేంటంటే చాలా వరకు బిగినర్స్కి ఏంటంటే క్లారిటీగా రావాలి అంటే క్లారిటీ ఉండాలి కదా అనేసి నేను ప్రతిదీ ఇలా చూపిస్తున్నాను.
ఓకే, ఇలా సైడ్స్కి మొత్తం కూడా క్రమ్ కోట్ మొత్తం చేసుకోవాలండి. సో క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత మీరు బోర్డుని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఫ్రిడ్జ్లో కనీసం ఒక 30 మినిట్స్, మీకు టైం లేకపోతే ఒక 15 మినిట్స్ అంతే. ఓకేనా, నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి వచ్చానండి. సో ఆఫ్టర్ 1 అవర్ తర్వాత, అంటే నాకు టైం ఉందన్నమాట, సో అందుకని అంతసేపు ఉంచేసాను. ఇక్కడ వచ్చేసి మీరు ఫినిషింగ్ చేసుకునేటప్పుడు క్రీమ్ని ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో నుంచి తీసాక బాగా కలుపుకోండి. అప్పుడైతేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే హోల్స్గా ఉండకుండా ఉంటుంది. మీరు డైరెక్ట్గా తీసి కలపకుండానే చేశారు అని అంటే అదంతా క్రీమ్ అంతా హోల్స్గా ఉండి అంత నీట్ ఫినిషింగ్ రాదు, ఎయిర్ బబుల్స్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకనేసే బాగా కలపండి. స్మూత్గా అయిన తర్వాత ఇలా ఫినిషింగ్ చేయండి. చాలా నీట్గా, అంటే చాలా నీట్గా వస్తుంది. ఓకేనా, సో పైన కూడా మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత సైడ్స్కి అంతా కూడాను క్రీమ్ అంతా అప్లై చేయండి. మీకు అదేమంటారు స్పాంజ్ అనేది కనిపించకుండా ఫుల్గా క్రీమ్ అనేది పెట్టేసేయండి. ఇంకా క్రీమ్ ఉంది కదా అనేసి ఓవర్గా అయితే పెట్టొద్దు. ఓకేనా, సో సరిపోయేంత పెట్టేసుకోండి. ఎందుకంటే మరీ ఓవర్గా పెట్టినా కానీ కస్టమర్కి అయితే అసలు నచ్చదనమాట. ఓకేనా, ఇలా నేను క్రీమ్ అంతా పెట్టుకున్న తర్వాత స్క్రాపర్ తోటి మొత్తం ఇలా స్క్రాప్ చేస్తున్నానండి. ఇలాంటి స్క్రాపర్స్ ఉంటే చాలా నీట్గానే వస్తాయి. సో ఇవి కాకుండా కూడా మనం స్కేల్ తోటి కూడా యూజ్ చేయవచ్చు. ఇంకా స్టీల్ కూడా ఉంటాయి, చాలా రకాల స్క్రాపర్స్ ఉంటాయి. మీరు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను స్కేల్ తోటి పైన షార్ప్ ఎడ్జెస్ కోసం ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇలా మొత్తం పైన ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ అంతా కూడా నీట్గా తీసేసుకోండి. ఓకేనా, సో ఇలా ఎక్కడన్నా మీకు ఒకవేళ స్పాంజ్ గిట్లా కనిపిస్తుంది అని అంటే అక్కడ కాస్త లైట్గా క్రీమ్ రాసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా చేసుకోండి. ఏం కాదు, బాగా వస్తుంది అనమాట. మీ దగ్గర స్టీల్ స్కేల్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి లుకింగ్ కూడా ఎంత బాగా వస్తుంది, అంటే షార్ప్ ఎడ్జెస్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో కదా, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఓకేనా, సో ఇలా నీట్గా మరి అన్నట్టుగా తీసేయాలి. మనం బాగా ప్రెస్ చేస్తే ఏంటంటే ఇంకా క్రీమ్ కూడా మొత్తం స్కేల్కి అంటుకుపోయి వచ్చేస్తుంది. సో అలా కాకుండా లైట్గా అన్నట్టుగా పైన ఇలా తీసేసేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి బోర్డు క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఈ స్క్రాపర్ తోటి ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. లుకింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా స్క్రాపర్ తోటి మనం కొంచెం కేక్ ఇలా చేసి ఆ ఎక్స్ట్రా క్రీమ్ అంతా కూడా తీసేస్తే లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి, ఇది మొత్తం క్లీన్ చేశాక కూడా చూపిస్తాను. సో ఇలా ట్రై చేయండి ఒకసారి. మేము అలా చేస్తుంటే కేక్ తగిలి మళ్ళా ఫినిషింగ్ అని పోతుంది, టచ్ అయిపోతుంది క్రీమ్ అంతా అని అనుకోదు. కొంచెం జాగ్రత్తగా, స్టార్టింగ్లో ఎవరికి రాదు, కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ తీయండి, చాలా నీట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను మొత్తం నీట్గా చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఎందుకు ఆగిపోయింది నాకు అర్థం కావట్లే ఇంతసేపు. ఓకే, టిష్యూ పేపర్ తీయడానికి వెళ్ళా అనుకుంటా. సో అందుకనేసి ఓకే, ఇలా టిష్యూ పేపర్తో కూడా మొత్తం క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే కొంతసేపు మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము. ఇప్పుడే కదా మొత్తం నీట్ ఫినిషింగ్ చేసాము, సో కాస్త సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ లోపు నేనేం చేస్తున్నా అంటే, సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన థీమ్లో ఏంటంటే మనకి గోల్డ్ తోటి ఇలా ఎడ్జెస్లోనే లైన్ అయితే డ్రా చేసి ఉందండి. సో అందుకనే ఇక్కడ నేను వచ్చేసి ఎడిబుల్ లస్టర్ డస్ట్ అయితే గోల్డ్ కలర్దే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని కొంచెం అంటే కొంచెమే తీసుకుంటున్నాను ప్లేట్లోకి. ఇలా కొంచెం తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తాను అంటే, చూడండి ఒకసారి, ఇది వచ్చేసి లిక్విడ్ ఎవాపరేటర్ అండి. ఇది మీకు అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఎక్కడ మ్యాక్సిమం దొరకదు, మన బేకింగ్ టూల్ షాప్స్లో అవైలబుల్ ఉంటుంది, బేకర్స్ వాళ్ళదే. ఇది వచ్చేసి ఇందులోని కొంచెం డ్రాప్స్ లాగా వేసుకుంటూ ఇలా కొంచెం లిక్విడ్ లాగా కలుపుకోవాలన్నమాట. సో నేను మరీ అంత థిక్గా అయితే, అంటే అంత లూజ్గా అయితే కలుపుకోలేదు, కొంచెం థిక్గానే అంటే ఏమంటారు, కొంచెం థిక్గానే కలుపుకున్నాను అనమాట, లిక్విడ్లా కాకుండా. సో ఇలా జస్ట్ లైన్ మీద అంటించేటట్టుగా, అంటే అవి బార్డర్ కోసం అయితే నేను అలా కలుపుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఈ పెయింట్ బ్రష్ తోటి ఇలా సైడ్స్కి అంతా, అంటే ఎడ్జెస్ అంతా కూడాను ఇలా లైన్ లాగా డ్రా చేస్తున్నాను అనమాట. లుకింగ్ కూడా చాలా బాగుంటుందండి.
గోల్డ్ అండ్ గోల్డ్ కలర్ తోటి మనం ఇలా చేస్తే, మీ దగ్గర ఒకవేళ ఇది లేదు లస్టర్ డస్ట్ అని అనుకుంటే మీరు ఏం చేస్తారు అంటే, ఇదే ప్లేస్లోనే మన దగ్గర గోల్డ్ కలర్ షీట్ కూడా ఉంటుంది కదా, దాని పేరు అంత ఐడియా రాట్లా, ఫ్లాగ్ షీట్స్ అనుకుంటా, ఫ్లాగ్ షీటా ఏదో ఉంటుంది. సో దాన్ని కూడా మీరు సిల్వర్లో దొరుకుతుంది, మనకి గోల్డ్లో దొరుకుతుంది కదా, సో గోల్డ్ కలర్దే ఇలా చివర్లో ఎడ్జెస్లోని ఇలా పెట్టేసుకుంటే లుకింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఫైనల్ లుక్ చూడండి, తర్వాత ఎలా అనిపిస్తుందో మీకే అర్థమవుతుంది అనమాట. సో ఇలా మొత్తం నేను పెయింట్ అనేది ఇలా వేసానండి పెయింట్ బ్రష్ తోటి. అది వెంటనే ఆరిపోతుంది అనమాట. సో అందుకనే కొంచెం లిక్విడ్ కలుపుకుంటూ కూడా నేనైతే ఇలా వేసాను అనమాట. సో ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి. సో ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో కూడా కొంచెం అయితే మిగిలింది. ఇక్కడ వచ్చేసి నేను హార్ట్స్ పెడుతున్నానండి. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్వే. నేను ఎప్పుడు ఏంటంటే ఫౌండెంట్ తోటి చేస్తాను, బట్ ఫౌండెంట్ తోటి కాకుండా ఇలా అయితే ఆర్టిఫిషియల్వే తీసుకున్నాను, షాప్లో దొరికాయి అనమాట. ఈ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి. సో అటు సైడ్కి ఇటు సైడ్కి అయితే పెడుతున్నాను అనమాట. సో ఇందులోనే మొత్తం ఒకటే సైజులో ఉన్నాయి. ఇంకా సైజు బిగ్ అండ్ స్మాల్ మీడియం సైజులో ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో అలా కాకుండా ఇలా ఒకే సైజులో ఉన్నా కానీ చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు ఫౌండెంట్తో చేసినప్పుడు 3 షేప్స్లో అయితే కట్ చేసుకుంటా, అంటే పెద్దవి, ఇంకా మిడిల్వి, ఇంకా స్మాల్ సైజ్ అలా కట్ చేసుకుంటాను అనమాట. ఇంకా మినీ స్మాల్ కూడా చేసుకుంటాను అక్కడక్కడ అతికించడానికి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫౌండెంట్ తోటి మళ్ళీ ప్రాబ్లం అవ్వద్దు కదా, అవి ఒక్కొక్కసారి జారిపోతుంటాయి కదా అనేసి నేను ఇలా ఆర్టిఫిషియల్లీ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మన విప్పింగ్ క్రీమ్లోనే రెడ్ కలర్ మిక్స్ చేసుకొని ఇలా అయితే హార్ట్ షేప్స్ అయితే పెట్టేశానండి. అవి ఫౌండెంట్తో పెట్టినవి ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమన్నా జారిపోతాయేమో అనేసి ఇంకా ఎందుకు రిస్క్ అనేసి ఇలా క్రీమ్ తోటి పెట్టేశాను అనమాట. సో ఇలా అయితే కొంచెం లుకింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి హ్యాపీ యానివర్సరీ అని టాపర్ కూడా పెట్టేస్తున్నాను చూడండి. సో చూడడానికి చాలా బాగుంది కదా. యాక్చువల్గా ఇందులోనే ఇంకా గోల్డ్ కలర్ ఎడిబుల్ బాల్స్ కూడా వేస్తే లుకింగ్ ఇంకా చాలా బాగుంటుంది. బట్ కస్టమర్ అలాంటివి ఏం వద్దండి, మాకు సింపుల్గా ఇచ్చేసేయండి అని అన్నారు. సో ఫైనల్గా అయితే ఇలా చేశానండి. మరి ఇది ఎలా అనిపించింది మీకు, బాగుందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక చిన్న లైక్ వేసుకోండి. మీరు చేసే లైక్ తోటి మన వీడియో అనేది ఇంకా కాస్త మందికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, పక్కా రెస్పాండ్ అవుతాను నేను. ఓకే? సో లుకింగ్ చాలా బాగుంది కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసినట్లయితే. ఓకేనా? కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఓకేనా? ఓకే, ఉంటా ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్.